హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా ఆలు కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఆలుగడ్డలు తొక్క తీసుకొని కడుక్కొని దాని తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసిన ఆలు ముక్కల్ని మొత్తం ఒక పక్కకు పెట్టుకొని ఒక బొగాండీలో కొంచెం వాటర్ కొంచెం సాల్ట్ వేసి ముక్కల్ని మొత్తం దాంట్లో నానడానికి పెట్టుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలను సైడ్ పెట్టుకొని పొయ్యి పైన ఒక బొండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కావాల్సిన పోపు గింజలు పెట్టుకుంటాం. పోపుకి కావాల్సినవి అన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. కాసేపు కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న కరివేపాకుని కాసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న ఆలుగడ్డని దీంట్లో వేసుకోవాలి. ఆలుగడ్డను కూడా ఇంకోసారి కలుపుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని ఇంకోసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కలిపేసి కొంచెం వాటర్ వేసి మూసి పెట్టాలి. ఒక 10-20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు కర్రీ రెడీ అయిపోయింది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.